ఇక ఎమ్మెగనూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తుంటే కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి బయలుదేరి వయా కనకదుర్గవారిది, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అయితే ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చకు దారితీస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. సో ఎలా చూడాలి, మొన్నే అంబట్ నివాసానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఇప్పుడు అసలు జోగి రమేష్ ఇంటికి రూట్ మ్యాప్ మార్చాలని పోలీసులు ఏదో చెప్పారని చెప్తున్నారు. ఏంటి, ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఏ టైంకి బయలుదేరబోతున్నారు, ఏ టైంకి చేరుకుంటారు అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ సతీష్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకోవచ్చు. 10:30 ప్రాంతానికి ప్రత్యేకంగా తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరబోతున్నారు. జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పటిష్టమైనటువంటి భద్రతను అటు పోలీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరినటువంటి జగన్ మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ కారణంగా పోలీసుల ఆంక్షలు అయితే మాత్రం ఇటు మారిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకించి ఏదైతే ఇటు కొద్దిసేపటి కిందకి, అంటే ఒక 30 నిమిషాల కిందటే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు అయితే జరిగినట్లు కూడా తెలుస్తుంది. కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీద ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ అయితే నివాసానికి జగన్ చేరుకుని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఎందుకంటే NH-16 పూర్తిగా కూడా హైదరాబాద్ కు వెళ్లేటువంటి భారీ వాహనాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి కాబట్టి మరి జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి ఆర్కే రోజా జోగి రమేష్ నివాసం వద్ద కూడా చేరుకున్నారు. పటిష్టమైనటువంటి భద్రత నడుమ ఈ కార్యక్రమం అంతా కూడా జరగనుంది. మరి ఈ రోజు జగన్ చేసేటువంటి కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించినటువంటి తర్వాత ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు అక్కడ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు మరి అక్కడ జరిగినటువంటి దాడి అంశం పైన కూడా ప్రత్యేకంగా జగన్ కు వివరించబోతూ ఉన్నారు. ఇప్పటికే అటు అంబటి రాంబాబుకు సంబంధించిన అంశంలో జగన్ పర్యటన అక్కడ గుంటూరు ప్రాంతంలో జరిగింది. మరి నేడు అటు జగన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. 10:30 తాడేపల్లి నివాసం నుంచి అయితే జగన్ బయలుదేరబోతున్నారని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.